స్తోత్రం ఆయన స్తోత్రం ప్రభా. భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన గొప్ప తండ్రి, జీవం గల నాయన నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి. నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం, కనిపరుస్తూ ఉంచున్నాం నా తండ్రి. జీవం గల నాయన ఈ ఉదయ కాలన జూలై 25వ తేదీన నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో లెక్కించి నా ప్రభా ఈ సహవాస కూడికలో నా ప్రభా మమ్మల్ని కనెక్ట్ చేసిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా నా తండ్రి. మరి మేమందరమును కలిసి ఈ విధముగా నా ప్రభా నీ మహిమను నా తండ్రి మేము ఘనపరిచి స్తుతించి ఆరాధించి నా తండ్రి నిన్ను మాత్రమే నా తండ్రి మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించటకు కృప దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలైనా, ప్రతి కుటుంబమును బట్టి నీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. నా ప్రభా నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యముల చేత బాధపడుతూ ఉంటున్నారు, వారిని చిత్తానుసారముగా నా తండ్రి బిడ్డలను ముట్టి స్వస్థపరచగలంతలకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడ, ఏ కుటుంబంలో ఏ ఆర్థిక సమస్య ఉంటుందో నా ప్రభా ఆ కుటుంబాలను నా తండ్రి మీ ఐశ్వర్యం నుండి వారి అక్కర్లను, అవసరతలను, కొరతలను, కోరికలను తీర్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డల విద్యాభ్యాసంలో మీరు తోడుగా ఉండండి నాయన. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగాల కోసం అప్లై చేసి ఉంటున్నారు నాయన. నీ కృప చొప్పున వారికి ఉద్యోగాలను అనుగ్రహించగలందులకై కూడా వేడుకొని ప్రార్థిస్తున్నాం. వివాహముల కొరకు వెయిట్ చేస్తున్న బిడ్డలను నా తండ్రి మీరే సరైన భాగస్వామిని అనుగ్రహించి బిడ్డలకు నా తండ్రి బిడ్డల కుటుంబాలను కట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం, వందనాలు, స్తుతినైనా ఇంతవరకు మేము స్తుతించి కనపరిచి మహింపరిచినప్పుడు మధ్య నిలిచి ఉన్నారు, మీకు స్తోత్రాలు. ఇప్పుడు నాయన వాక్య పాఠం ధ్యానించుటకు మేము వచ్చి ఉంటున్నాం నా తండ్రి. మా మధ్య మీరు నిలిచి ఉన్న విధానమును బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్యము నా తండ్రి ఎంతో బలమైనది, శక్తి గలది నా తండ్రి. నా ప్రభా పరలోకం నుండి దిగి వచ్చిన యేసు ప్రభువును గురించిన సువార్త నా తండ్రి మేము విని నా తండ్రి క్రీస్తును వెంబడించి వారముగా అనుసరించి నా తండ్రి మా జీవితములలో మేము అన్వయించుకొని నా తండ్రి మేము నిత్య జీవంలో చేరు పర్యంతము నా తండ్రి మేము అనుసరించే వారముగాను నిత్య జీవంలో చేరుటకు నీ కృప దయచేయగలంతలకై వేడుకు ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి. ఎటువంటి ఆటంకము జరగకుండా కృప దయచేయమని, చేరవలసిన రావలసిన బిడ్డలను నా తండ్రి త్వరపెట్టమని, చురుకైన మెలకువను అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. సాతాను శోధనలు జయించడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభును తన కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ తేజ ప్రదీష్ గారు ప్లీజ్ అండి. చేరు వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి, శుభములు. మనకి ఈరోజు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ సురేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారండి. వారు మనకి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కి కోర్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. వారు మనకి ఈ గ్రూప్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా హెల్ప్ కూడా చేశారు. చాలా చాలా వాక్యాలు కూడా మనకి చెప్పి వారు ప్రీచ్ చేయడం మనతో మాట్లాడినట్టే ఉంటుంది, చర్చించినట్టే ఉంటుంది. వారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్కి చెందిన వారండి. క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో ఆయన చాలా ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాల్లో
దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధన ద్వారా ప్రభువుకు సేవ చేస్తున్నారు. మన సురేష్ బాబు గారు ఇంటర్మీడియట్ బోర్డులో, ఎడ్యుకేషన్ బోర్డులో రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్‌గా చేసి రిటైర్ అయ్యారండి. వారికి 3 సంవత్సరాల ఏకైక మనవరాలు ఉన్నారు. వారికి తనకి ప్రియమైన మా తాతగారనమాట. అలాగే సురేష్ బాబు గారు ప్రస్తుతం తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపూర్‌లో నివసిస్తున్నారు. ఇంతకుముందు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళండి. అంటే హైదరాబాద్‌లో వాళ్ళ పాప ఉండేదని చెప్పారు. అండ్ ప్రస్తుతం అనంతపూర్‌లో జీవిస్తున్నారండి. అన్న వెల్కమ్ అన్న. హ్యాండింగ్ ఓవర్ టు యూ. థాంక్ యూ. వినపడిందండి? ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుందా స్వరూప్? వినిపిస్తుంది బ్రదర్. థాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. తేజ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. వెల్కమ్ అన్న. థాంక్ యూ. మరొకసారి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తర్వాత దాంట్లో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందుకు సహాయకరంగా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం దయచేసి చదవండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను. మోషే మోయాబు మైదానం నుండి ఎరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షేల దేశముల పశ్చిమ సముద్రము వరకు, యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయర్ వరకు సోయరు వరకు అని నేను చదువుతానండి. ఇది సోయరు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించాను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను గాని చూడనిస్తేనే కానీ నీవు నది దాట అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను. బెత్లెహేము ఎదుట మోయాబు దేశంలో నున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. దేవుడు తన వాక్యాన్ని మన అందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన సర్వోన్నతమైన స్థలములలో మహింపరచబడు దేవానికి వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించే దేవానికి స్తోత్రములు. ఈ ఉదయకాలంలో మీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మేమందరం మీ పాద సన్నిధిలో చేరి ఉండగా మాకు బోధించమని, అనేక విషయాలు నేర్పించమని, మీకు మాత్రమే ఘనత ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం చివరి అధ్యాయం బైబిల్ గ్రంథంలో మొదటి 5 గ్రంథాలు, బైబిల్లోని మొదటి 5 గ్రంథాలు మోషే వ్రాసాడని మనకు బైబిల్లో అనేక చోట్ల ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఈ ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయంలో మోషే యొక్క మరణం తర్వాత జరిగిన కొన్ని సంభవాలు రాయబడ్డాయి. అవి ఎవరు రాసింటారు అంటే దానిని సమూయేలు కానీ అతని శిష్యుడైన యెహోషువ కానీ రాసి దానికి యాడ్ చేసి ఉంటారని బైబిల్ పండితులు భావిస్తారు. అయితే ఇంకా కొంతమంది ఏమంటారంటే సృష్టి ఆరంభాన్ని చూడకపోయినప్పటికీ మోషే ఆది కాండంలో అదంతా రికార్డ్ చేశాడు కదా, అట్లాగే ఆయన మరణానంతరం జరగబోయే దానిని కూడా అతనే రికార్డ్ చేసి దీనికి యాడ్ చేసి ఉంటాడని ఇంకొక వర్షన్ కూడా మనకు వినపడుతుంది. సరే, ఏది ఏమైతేనేమి మోషే యొక్క మరణ సంభవంలో జరిగిన కొన్ని విషయాలను మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. నేను వేరే ప్లేస్కి వచ్చాను, అక్కడ
వైఫై లేని కారణం చేత సిగ్నల్ కొంత వీక్ గా ఉంది. కొంచెం సేపటికి కెమెరా ఆఫ్ అయిపోతుందండి, దయచేసి ఫాలో అవ్వండి. మోషే దేవుని చిత్తం ప్రకారం జీవించటమే కాదు, దేవుని చిత్తం ప్రకారం మరణించాడు కూడా. తన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని చిత్తం నెరవేర్చడానికే మోషే శాయశక్తులా ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడుతుంది. మోషే ఒక గొప్ప విద్యావేత్త, దేవుని సేవకుడు, ప్రజల నాయకుడు, యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త, ఒక గొప్ప చరిత్రకారుడు కూడా అని బైబిల్లో మనము ఈ 5 గ్రంథాలు చదివితే మనకు అర్థం అవుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనంలో కానీ 12వ అధ్యాయం 7వ వచనంలో కానీ మనం చూస్తే మోషే గురించిన సాక్ష్యము దేవుడు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. చదువుతారండి ఎవరైనా? సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. దొరికిందా? మోసే భూమి మీద ఉన్న వారందరిలో మాట వినను. సారీ, కరెక్ట్, చదవండి. మోసే యెహోవా ఆ మాట వినెను. మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అట్లాగే అదే అధ్యాయంలో 7వ వచనం దయచేసి చూడండి. అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. అది మోషే గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అలాగే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఒకవేళ మన గురించి చెప్పవలసి వస్తే ఏమని చెప్తాడు? ఏమని చెప్పాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏం చెబుతాడని మనం నమ్మగలం? దేవుడు ప్రతి ఒక్కరి గురించి ఒక మాట చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. వారి జీవితాన్ని, వారి అలవాట్లను, వారి జీవన విధానాన్ని గమనించిన దేవుడు వారి గురించి చెప్పటానికి ఒకానొక రోజు రానై ఉంటుంది. తన తోటి సహోదరులు మోషేను ఇలా విమర్శించి ఉండొచ్చని కొంతమంది చెప్తా ఉంటారు. మోషే అందరికంటే ఉదయాన్నే నిద్రలేసి వస్తే తన గుడారంలో నుంచి ఈయన చాలా ఫ్రెష్ గా మన్నాను సేకరించడానికి అందరికంటే అర్లీగా లేచాడంటారంట. ఒకవేళ ఆలస్యంగా నిద్రలేస్తే రాత్రి ఎక్కువ పూరీలు తిన్నట్టున్నాడు, అందుకే ఆలస్యంగా నిద్ర లేచాడని అంటారు. 10 మందితో కలవడానికి వస్తే మనం ఆయన దగ్గరికి పోవడం లేదు కాబట్టి ఆయనే మన దగ్గరికి వచ్చాడని విమర్శిస్తారంట. అలా కాకుండా ఎవరితో కలవకుండా ఏదో పనిలో గడుపుతూ గుడారంలో ఉండిపోతే ఎవరితో కలవకుండా మనమే ఆయన దగ్గరికి పోవాలని దూరంగా ఉంటున్నాడని అనేవాళ్ళంట. ఇలా మోషేను ప్రతినిత్యం, ప్రతిదినం విమర్శించటానికి, ఆయన గురించి సనగటానికి, ఆయన గురించి గొనగటానికి ఇశ్రాయేలీలు నిరంతరం రెడీగా ఉన్నారు. అయినప్పటికీ మోషే వాటన్నిటి గురించి భయపడేవాడు కాదు, వాటన్నిటి గురించి బాధపడేవాడు కూడా కాదు. దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నాడో ప్రజలకు కూడా అంతే దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడు మోషే. మనం భక్తిలో, దేవుని సేవలో కొంత ప్రాధాన్యత కలిగి ఉంటే ప్రజలకు దూరంగా ఉండాలనుకుంటాం. అలా ఉండే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. మిగతా వాళ్ళతో కలవనంత దూరం వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే మనం ఎలా ఉన్నాం? దేవునికి దగ్గరగా ఉన్నామా? మనుషులకు కూడా దగ్గరగా ఉన్నామా? లేకపోతే దేవునికి మనుషులకు ఇద్దరికి దూరంగా ఉన్నామా? ఎవరిని వాళ్ళు మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మోషే ఒక ప్రవక్తగా పనిచేశాడు, అలాగే ఒక యాజకునిగా కూడా పనిచేశాడు. ప్రవక్త అంటే దేవుని వాక్కు ప్రజలకు వినిపించేవాడు.
యాజకుడు అంటే ప్రజల స్వరాన్ని, ప్రజల తరపున విజ్ఞాపనలను దేవునికి వినిపించేవాడు. ఇలా మోషే 2 ఆఫీసర్స్ ను హ్యాండిల్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. అసలు ప్రపంచంలోనే మొదటి నాగరికత నైలు నాగరికత అయితే, అటువంటి నాగరికత కలిగిన దేశంలో రాజు యొక్క భవనంలో అతని యొక్క విద్యాభ్యాసం గడిచినట్టుగా మనకు కనపడుతుంది. ఈ ఐగుప్తు ప్రపంచానికి ప్రపంచ పటాలను వేయటం, వైద్యాన్ని పరిచయం చేసింది, సముద్ర వ్యాపారాలను పరిచయం చేసింది. అలాగే చనిపోయిన తర్వాత శవాలు చెడిపోకుండా ఉండటానికి ఉండే ఎంబామ్ అనే ఒక ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఆ కారణం చేత వందల వేల సంవత్సరాలు అయినప్పటికీ చనిపోయిన మృతదేహాలు కుళ్ళిపోకుండా మమ్మీస్ రూపంలో ఇప్పటికి కూడా ఉన్నట్టుగా మనము చూస్తాం. వేల సంవత్సరాల నుంచి శవాలు ప్రిజర్వ్ చేయబడి ఉండటాన్ని కూడా చూస్తాం. అలాగే ఇంజనీర్స్ ఛాలెంజ్, ఇంజనీర్స్ వండర్ అయిన పిరమిడ్స్ లాంటి బ్రహ్మాండమైన కట్టడాలను కూడా ప్రపంచంలో నేటికి సాక్ష్యంగా మనకు కనబడుతుంది. అలాగే ఫుడ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ను కూడా వారు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇంత గొప్ప నాగరికత కలిగిన ఐగుప్తులో మోషే చదువుకున్నాడు. అయితే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం తమది కాని దేశంలో 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండిపోతారు. తర్వాత వారిని నేను గొప్ప బాహుబలంతో వారిని విడుదల చేస్తానని, వాగ్దాన భూమిలోకి తీసుకొని వస్తానని దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ప్రకారం, అది మనకు ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో కనబడుతుంది. దయచేసి ఎవరైనా చదువుతారా? ఆదికాండం 15, 13, 14 వచనాల్లో కనబడుతుంది. దొరికిందా అండి? ఆదికాండం. నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. థ్యాంక్ యూ బ్రదర్. చూసారా, 400 సంవత్సరాలు తమది కాని దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారు. తర్వాత గొప్ప ఆస్తిపాస్తులు వెంట పెట్టుకుని వాళ్ళు వాగ్దాన భూమిలోకి వస్తారని దేవుడు అబ్రహాంతో చెప్పినట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. అయితే మోషే తొందరపాటు వల్ల వాళ్ళు 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. అది ఎక్కడ కనబడుతుంది అంటే నిర్గమాకాండము 12వ అధ్యాయం 40వ వచనం దయచేసి చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించు కాలము 430 సంవత్సరములు. చూసారా, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరంలో రాయబడింది. వాస్తవంగా ఆదికాండంలో మనం చూసినప్పుడు అది 400 సంవత్సరాలని రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చే లోపల అంటే వారు బానిసత్వం పూర్తి చేసుకొని బయటకు వచ్చేటప్పటికి అది 430 సంవత్సరాలు అయినట్టు మనకు కనబడుతుంది. అది ఎలా జరిగింది? ఆ 30 సంవత్సరాలు ఎందుకు అలా జరిగిందంటే మోషే తన యొక్క తొందరపాటు వలన దేవుని యొక్క ప్రణాళికను తన చేతిలోకి తీసుకోవటం వలన ఆ 30 సంవత్సరాల కాలం ఆలస్యమైనట్టుగా మనకు కనబడుతుంది. ఫరో దాస్యం నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీలు గొప్ప విడుదల కొరకు దేవుడు సిద్ధం చేసిన ఒక గొప్ప నాయకుడిగా మోషే మనకు కనబడతాడు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి జవాబు చెప్పండి. మోషే అంత గొప్ప నాయకుడిగా మోషేను ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడా? లేదు ఫరో తయారు చేశాడా? లేదు ఐగుప్తు ప్రజలు తయారు చేశారా? ఇశ్రాయేలీలు తయారు చేశారా? లేకపోతే మోషేనే అలా అవతరించాడా? అంత గొప్ప నాయకుడు కావడానికి ఏది కారణం? దేవుడే తర్బీదు చేశాడు. దేవుడే మోషే చూపించిన విధేయత వలన అతనికి తర్ఫీదు కావలసిన
తర్ఫీదు ఇచ్చి అతన్ని ఒక గొప్ప నాయకుడుగా తన ప్రజల కోసం తయారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడు రెండోది అతని తల్లి మోషేను గొప్ప నాయకుడుగా తయారు చేసి గొప్పపాలతో నేర్పింది. ఇశ్రాయేలీలు ఎవరు, ఐగుప్తీయులు ఎవరు, ఇవన్నీ అతనికి అర్థం చేసింది తల్లి చిన్న వయసులో. థ్యాంక్ యూ సిస్టర్. కాబట్టి అతని కుటుంబ సభ్యులైతేనేమి, అతని యొక్క విధేయత అయితేనేమి, దేవుని యొక్క బలమైన హస్తం క్రింద అతడు విధేయత చూపించిన కారణం చేత మోషే ఒక గొప్ప బలమైన నాయకుడుగా మనకు ఈరోజు కనబడతాడు. యాకోబు విషయంలో కూడా మోషే చేసిన తొందరపాటు వల్ల 30 సంవత్సరాల ఆలస్యమైనట్టుగా యాకోబు కూడా తన విషయంలో ఒక తొందరపాటును కనబరుస్తాడు. యాకోబు ఇంకా పుట్టక మునిపే దేవుడు అతనిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. అయితే మానవ ప్రయత్నంతో ఆ యొక్క యాకోబు దేవుని ప్రణాళికనంతా చిందరవందర చేసినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని సమయం కోసం మనం ఎదురు చూడాలి. అలా కాకుండా దేవుని సమయం కోసం ఎదురు చూడకుండా మన చేతుల్లోకి మన సొంత శక్తి ద్వారా దేవుని పనులు చేయడానికి మనం ప్రయత్నం చేస్తే అదే గలిబిలైపోయినట్టుగా, అదంతా చిందరవందర అయిపోతున్నట్టుగా మనం గమనిస్తాం. తన స్వశక్తితో ఒక్కరిని కూడా నడిపించలేకపోయాడు మోషే. ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఆ సంఘటనలు మీకు తెలుసు. తన స్వకీయుడైన ఇశ్రాయేలీయుడే మోషేను వ్యతిరేకించినాడు. కాబట్టి తన స్వశక్తితో ఒక్కరిని కూడా నడిపించలేని మోషే దేవుని శక్తి ద్వారా 20 లక్షల మందిని ఐగుప్తులో నుండి బయటికి నడిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. సుమారుగా ఎన్ని అద్భుతాలు చేసి ఉంటాడండి మోషే? ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? 5 గ్రంథాల్లో మనం చదివితే ఎన్ని అద్భుతాలు రికార్డ్ అయినట్టుగా మనకు జ్ఞాపకం ఉంది. సుమారుగా 42 అద్భుతాలు మోషే చేసినట్టుగా ఈ 5 గ్రంథాల్లో రికార్డ్ అయినట్టుగా మనం చూడవచ్చు. సరే, మండుతున్న పొద దగ్గర మొదటిసారి దేవుడు సంధించినప్పుడు దేవుడు అప్పగించబోయే పనిని ఆరంభంలోనే అనేక సాకులు చెప్పి తిరస్కరించడానికి ప్రయత్నం చేస్తాడు మోషే. నాకు నోటి మాంద్యం ఉందంటాడు, నా మాట ఎవరు వింటారంటాడు, ఆ దేవుడెవరు, ఆయన పేరెవరంటే నేనేం చెప్పాలంటాడు. ఇలాంటి కుంటి సాకులన్నీ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఒక్కసారి కన్విన్స్ అయిన తర్వాత, దేవుడికి లోబడిన తర్వాత ఇంకా ఎన్నడెన్నడూ వెనుదిరగకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని మాటను నెరవేర్చడానికి ప్రయత్నం చేసినట్టు మనం చూస్తాం. సరే, అంత శ్రమ పడ్డాడు, అందరి చేత అవమానాలు భరించాడు, ఆ ప్రజలందరినీ క్షేమంగా ఓపికగా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించుకొని తీసుకొని వచ్చిన తర్వాత అతడు చేసిన ఒక చిన్న తప్పిదం, మన దృష్టిలో ఒక చిన్న తప్పిదం కారణం చేత వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేకుండా పోయాడు. దేవుడిచ్చిన పని, దేవుడు అనుమతించిన మేరకే పని చేయాలి తప్ప మనము ఒక అడుగు కూడా ముందుకు పోవడానికి వీల్లేదు. పని దేవుడిదే, పద్ధతి ఆయనదే, ఫలితం కూడా ఆయనదే. మనము మన ఇష్టాన్ని జరిగించటానికి వీల్లేదు, మన ఇష్టాన్ని జరిగించడానికి ప్రయత్నం కూడా చేయకూడదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ విషయాన్ని 40 సంవత్సరాల్లో మోషే బాగా గ్రహించగలిగాడు. దేవుని చిత్తం ప్రకారం, దేవుని పద్ధతి ప్రకారమే నడుచుకోవాలి తప్ప తన సొంత ఇష్టాన్ని ఒక్క విషయంలో కూడా ఎగ్జిబిట్ చేసినట్టుగా మోషే మనము చూడం. ఇది ఎలా నేర్చుకున్నాడు మోషే అంటే, దేవుడికి మనం ఎంత సమీపంగా ఉన్నామనే దానిని బట్టి అంత విధేయత, అంత తగ్గింపు మన జీవితంలో మనము నేర్చుకోగలుగుతాం. ఎంత సమీపంగా ఉంటే వీలవుతుంది అంటే, అది ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపడం ద్వారా మాత్రమే వీలవుతుంది. అది చర్చిలో నేర్చుకోలేం, లేకపోతే ఒక సమూహంగా, ఒక కార్పొరేట్ గా మనం దాన్ని నేర్చుకోలేం. కానీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో, వ్యక్తిగతంగా వాక్యం చదవటం ద్వారా, ప్రార్థించడం ద్వారా మాత్రమే దేవునికి సమీపంగా వెళ్ళగలుగుతాం. దానివల్ల మాత్రమే దేవుడికి కావలసినంత చూపించవలసిన విధేయత, తగ్గింపు మనము నేర్చుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే దేవుని పని మనం చేయటానికి కావలసిన శక్తి, సామర్థ్యం వస్తుందనే విషయాన్ని మోషే గ్రహించినట్టు మనం చూస్తాం. ఎన్నిసార్లు సరైన మార్గంలో నడిపించినా వెంటనే తప్పిపోయే స్వభావం కలిగిన జంతువులే గొర్రెలు.
ఎన్నిసార్లైనా సరిచేయి వాటిని, ఎన్నిసార్లైనా సరైన మార్గంలో నడపండి, మళ్ళీ ఆ మార్గం తప్పి తిరిగే జంతువులు గొర్రెలు. అలాంటి గొర్రెలతో దేవుడు మనల్ని పోల్చినాడు. కారణం అదే. ఎన్నిసార్లు చక్కబెట్టినా, ఎన్నిసార్లు సరైన మార్గం బోధించినా, చూపించినా, నడిపించినా తిరిగి తప్పిపోయే స్వభావం కలిగినట్టుగా మనము చూస్తాం. అటువంటి గొర్రెలను ఆ విల్డర్నెస్ లో, అరణ్యంలో 40 సంవత్సరాలు ఓపికతో మోషే కాశాడు. మిథ్యానీయుడైన ఇత్రో అనే తన మామ గొర్రెలను 40 సంవత్సరాలు ఓపికతో నడిపించినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుడు మోషేను తను అనుకున్న నాయకుడిగా తయారు చేయటానికి 40 సంవత్సరాలు పట్టినట్టుగా మనము గమనించగలం. 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క రాజభవనాల్లో పెరిగిన మోషే రెండవ పార్ట్, సెకండ్ హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్ లో 40 సంవత్సరాలు అరణ్యంలో ఈ గొర్రెలను మేపడంలో దేవుడు ఎలా అతన్ని మౌల్డ్ చేయాలనుకున్నాడో అలాంటి మౌల్డెడ్ లీడర్ గా తయారు కావడానికి 40 సంవత్సరాలు పట్టినట్టు మనకు అర్థమవుతుంది. పని ఎంత గొప్పదైతే శిక్షణ కాలం అంత ఎక్కువగా ఉంటది. పని అంత గొప్పది కాకపోతే ట్రైనింగ్ అంత ఎక్కువ అవసరం లేదు. మోషే 40 సంవత్సరాలు ఇలా మెడ వంచని, మెడ తిప్పని ఇశ్రాయేలీలను అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించడానికి కావలసిన శిక్షణ దేవుడు 40 సంవత్సరాలు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే దేవుడు కోరుకుంటున్న మౌల్డెడ్ లీడర్ గా మోషే తయారైనట్టు మనకు అర్థమవుతుంది. అలాంటి మౌల్డింగ్ వచ్చేంత వరకు దేవుడు మనలను ట్రైనింగ్ ద్వారా నడిపిస్తూనే ఉంటాడనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేవుని సాధనంగా ఒక పర్ఫెక్ట్ ఇన్స్ట్రుమెంట్ గా తయారు కావటానికి మోషేకు 40 సంవత్సరాలు పట్టినట్టు మనకు అర్థమవుతుంది. సరే, అంత దూరం, అన్ని వేల కిలోమీటర్ల దూరం, అంత కాలం, 40 సంవత్సరాల కాలం, అంత ప్రయాస భరించి దాని ఫలితం అనుభవించకుండా మోషే ఇప్పుడు మరణిస్తా ఉన్నాడు. ఎంత డిసప్పాయింట్మెంట్ కదండి. దగ్గరకు వచ్చాడు, బార్డర్స్ కి వచ్చాడు, కనిపించేంత కనుచూపు మేరలో తాను అనుకున్న ప్రదేశాన్ని చేరవలసిన సమయం ఆసన్నమైనప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీలేదంటున్నాడు. ప్రామిస్డ్ ల్యాండ్ లోకి తనను అనుమతించమని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు మోషే. నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ మరణించాలి ఈ ప్రదేశంలో అని దేవుడు కఠినంగా చెప్పినప్పుడు పాపం మోషే ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 25-26 వచనాలు దయచేసి చూడండి. అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 25-26 వచనాలు దయచేసి చూడండి. దొరికిందండి? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తరి వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడు అని ఆజ్ఞయిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ముమ్మారు ప్రార్థన చేశాడు మోషే, అయితే దేవుడు దానికి అనుమతించలే. అప్పుడు మోషే చాలా బాధపడుతున్నట్టుగా మనం చూస్తాం. 3 సార్లు ప్రార్థన చేస్తే ఇంకా చాలు, ఆ విషయాలు నా దగ్గర ఎత్తదని దేవుడు అర్ధాంతరంగా ఆపివేసినట్టుగా మనం చూస్తాం. ప్రామిస్డ్ ల్యాండ్ లోకి తనను అనుమతించకపోయినా మోషే బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడండి మోషే? చెప్పగలుగుతారు ఎవరైనా? చనిపోవడానికి బాధపడుతున్నాడా? లేకపోతే తాను ఇంతవరకు తీసుకొని వచ్చిన 40 సంవత్సరాలు తీసుకొని వచ్చిన ప్రజలను అక్కడ అర్ధాంతరంగా వదిలివేయాల్సి వస్తుందని బాధపడుతున్నాడా? లేకపోతే ఆ యొక్క వాగ్దాన ప్రదేశంలోకి ప్రవేశించలేకపోయినందుకు బాధపడుతున్నాడా? చూడండి, అయితే మోషే ప్రార్థనకు దేవుడు నెగటివ్ రిప్లై ఇచ్చినట్టుగా మనము చూసాం ఇందాక. ఇంకా ఆ విషయం ప్రార్థించవద్దని దేవుడు మోషే నోరు మూపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తమేదో, దేవుని చిత్తము కానిదేదో
మనం గ్రహించి ప్రార్థించవలసిన వారంగా ఉంటాం. యేసు ప్రభు కూడా తాను శిలువకు అప్పగించబడబోయే ముందు రోజు రాత్రి గెత్సెమనే తోటలో కూర్చొని ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఆ గిన్నెలోనిది త్రాగటానికే యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, చిత్తమైతే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. అయితే తర్వాత కొంచెం సేపటికే తేరుకొని నీ చిత్తమే నెరవేరును గాక అని కంక్లూజన్కి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ప్రవక్తగా ఉన్న సమూయేలును కాదని ఇశ్రాయేలీయులందరూ మాకు రాజు కావాలని అడుగుతారు. ఒకసారి సమూయేలును అడుగుతారు, మా కొరకు ఒక రాజును నువ్వు ఏర్పాటు చేయమని సమూయేలు దగ్గర డిమాండ్ చేసినప్పుడు రాత్రంతా సమూయేలు కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంటాడు. అప్పుడు దేవుడు కలుగజేసుకొని సమూయేలుతో అంటున్నాడు కదా, సమూయేలు నిన్ను కాదు వాళ్ళు నన్నే రిజెక్ట్ చేసినారు, ఇంకా నువ్వు ప్రార్థన చేయటం ఆపేయి, వాళ్ళ కొరకు ఒక రాజును నేను ఏర్పాటు చేశాను, ఆ రాజును నువ్వు వారి కొరకు ఇశ్రాయేలీయుల కొరకు ప్రతిష్ఠ చేయమని సమూయేలుతో చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తమేదో, దేవుని చిత్తము కానిదేదో ఎప్పుడు తెలుస్తుంది మనకంటే అది ప్రార్థనలోనే తెలుస్తుంది. ఆ ప్రార్థన కొనసాగిస్తూ ఉండగా దేవుని చిత్తమేదో మనం గ్రహించగలుగుతాం, దేవుని చిత్తము కానిదేదో కూడా గ్రహించే సామర్థ్యాన్ని దేవుడు మనకు ప్రార్థనలో మాత్రమే ఇస్తాడు. కాబట్టి దేవుని చిత్తం కాని ప్రార్థనలు చేసే వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనకు సుంకరి పరిసయ్యుని ప్రార్థనలు చూసినప్పుడు అర్థమవుతుంది. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తున్నాడంటే, ఎవరైతే తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో తన పాపంలో ప్రార్థన చేస్తున్నాడు, నాకు యోగ్యత లేదని ఎవరైతే దేవుడు నీతిమంతుడుగా తీర్చినట్టుగా మనకు ప్రభువే ఒక పారబుల్లో చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దేవుని చిత్తం ఎరిగి దాని గురించి ప్రార్థించటం ప్రార్థనలోనే మనము నేర్చుకుంటాం. అలాంటి నేర్పరితనం ప్రార్థనలో మాత్రమే మనకు అనుగ్రహించబడుతుంది. ప్రార్థించే వారి దృక్పథాన్ని ప్రార్థన ముందు మారుస్తుంది. బయట ఉన్న పరిస్థితులు మారుతాయో లేదో మనకు తెలియదు, మనం అడుగుతున్నవన్నీ అనుగ్రహించబడతాయో లేదో మనకు తెలియదు. ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత మాత్రమే అదంతా మనకు విషదపరచబడుతుంది. అయితే మొట్టమొదట జరిగే మార్పు ఏమిటంటే, ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే ప్రార్థనలో ఉంటున్నారో వారి జీవన విధానాన్ని, వారి వైఖరిని, వారి దృక్పథాన్ని దేవుడు ముందు మారుస్తాడని మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తం ఏంటో ప్రార్థనలో బయలుపరచబడుతుంది. అది మనం చూపించే విధేయతను బట్టి, ప్రార్థనలో మనం దేవునికి కనబరిచే విధేయతను బట్టి మనకు అర్థమవుతుంది. సరే, వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి మోషేకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. గాడ్ డిక్లేర్డ్ నాట్ టు గెట్ ఇన్ టు ది ప్రామిస్డ్ ల్యాండ్. ఆ వాగ్దాన భూమిలోకి నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదని దేవుడు తిరస్కరించాడు. అయితే కన్సోలేషన్ ఏంటంటే, ఇక్కడ మోషేకున్న ఒక కన్సోలేషన్ ఏంటంటే, దూరం నుండి ఆ దేశాలన్నింటినీ చూసే అవకాశాన్ని దేవుడు అతనికి కల్పించాడు. నెబో పర్వతానికి ఎక్కి దూరంగా పిస్గా కొండ మీద నుండి, నెబో పర్వతంలో నుండి దూరం నుండి ఆ యొక్క వాగ్దాన భూమిని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలన్నీ చూపించినట్టుగా మనకు ఇందాక చదువుకున్న విషయంలో అర్థమైంది. కాబట్టి ప్రతి విశ్వాసి కనులారా పరలోకాన్ని చూడకపోయినా విశ్వాసపు నేత్రాలతో పరమ కానాను మనము చూడగలుగుతాం. మోషే ఎలాగూ దూరం నుండి చూశాడో మనం ఇంకా మరణించక మునిపే, ఇంకా జీవించి ఉండగానే విశ్వాసం అనే దృష్టి ద్వారా, విశ్వాసం అనే కన్నుల ద్వారా పరలోకాన్ని మనం చూడటానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇప్పుడు ఇస్తున్నాడు. తమ రాబోయే రాజ్యాన్ని, ఆ మహిమను, ఆ ఐశ్వర్యాన్ని విశ్వాసం ద్వారా మనము చూడగలుగుతున్నాం. మోషే కూడా
అన్ని సంవత్సరాలు నడిపించుకొని వచ్చిన ప్రజలను ఇంకా ప్రవేశపెట్టబోయే ముందు కనులారా చూడడం మాత్రమే దేవుడు అతనికి అనుగ్రహించిన ఒక అవకాశంగా మనం చూస్తాం. ఈ 40 సంవత్సరాలు నాయకుడిగా అరణ్యంలో తోడుకొని వచ్చిన మోషే మధ్యలోనే తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తాడు. మోషే ధర్మశాస్త్రానికి ఒక రిప్రజెంటేటివ్ గా మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా నీతిమంతుడని తీర్పు తీర్చబడలేరని వాక్యంలో మనం చూస్తాం. పరలోకంలో చేర్చే సామర్థ్యం కూడా ధర్మశాస్త్రానికి లేదని ప్రభువు పౌలు అనేక చోట్ల మాట్లాడినట్టుగా మనము చూస్తాం. అలాంటి ధర్మశాస్త్రానికి మోషే ఒక ప్రతీకగా, ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే యెహోషువ, యేసు అనే పేరుకు మారు పేరైన యెహోషువ ప్రభువుకు రిప్రజెంటేటివ్ గా వాక్యం చదువుతాం. యెహోషువ, యేసు ఈ రెండు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలుగా బైబిల్లో, తోరాలో మనం ఉన్నట్టుగా హీబ్రూ భాషలో పండితులు చెప్తా ఉంటారు. కాబట్టి సిలువలో ప్రభు యాగం, ఆయన శ్రమలు, ఆయన మరణం, దాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మన క్రియల వల్ల అయితే దేవుణ్ణి మనం సంతృప్తి పరిచే వాళ్ళం కాదు. మన క్రియల వల్ల అయితే మనం నీతిమంతులుగా తీర్చబడలేం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని మనం చూస్తాం. కాబట్టి దేవుని నమ్మడం, దేవుని మరణ పునరుద్ధానాలను విశ్వసించటమే మన యొక్క నీతిగా, మనకు అట్రిబ్యూట్ చేయబడిన నీతిగా మనకు అర్థమవుతుంది. అరణ్య యాత్ర మధ్యలోనే ఆపేసి తన జీవితాన్ని ముగించేశాడు మోషే. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యుగాంతం వరకు మనకు తోడై ఉంటానని, మిమ్మల్ని విడువను ఎడబాయనని మనకు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. మన పరుగు తుదముట్టించేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడేవాడు కూడా ప్రభువే అయినట్టు మనకు అర్థమవుతుంది. సరే, మోషే యొక్క చివరి కోరిక ఏంటో చూసారా ఎప్పుడైనా? మోషే యొక్క చివరి కోరిక ఏంటండి? గమనించారా? అది సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15 నుండి 17 వచనాల్లో మనకు కనబడుతుంది. సంఖ్యాకాండం చూడండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను. చదవమంటారా? చదవండి. యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజము మీది ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇజ్రాయేలు. థ్యాంక్ యూ సిస్టర్. చూసారా? థ్యాంక్ యూ మా. మోషే చివరి కోరిక ఏంటండి? మోషే యొక్క చివరి కోరిక ఇందాక మనం చదువుకున్నాం. ఎవరైనా చనిపోక ముందు ఎలాంటి కోరికలు కోరుతారో మనకు తెలియదు, కానీ మోషే ఇంకా నువ్వు చనిపోబోతున్నావు, ఈ కొండ మీద నీ యొక్క మరణకాలం సమీపమైందని దేవుడు చెప్పిన తర్వాత మోషే యొక్క చివరి కోరిక ఏంటంటే, తన తర్వాత ఒక గొప్ప నాయకుడిని ప్రజల కోసం ఏర్పాటు చేయమని దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ప్రజలు ఇలా కాపరి లేని గొర్రెల వల్లే ఇలా మిగిలిపోతే, సమాజంలో నాయకుడు లేకపోతే, వారిని నడిపించేవాడు లేకపోతే కష్టం అవుతుంది. కాబట్టి వారి కొరకు ఒక మంచి నాయకుడిని ఏర్పాటు చేయమని దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. తన గురించి ప్రార్థన చేయడంలే, తన కుటుంబం గురించి ప్రార్థన చేయడంలే. మోషేకు అప్పటికే 2 కుమారులు ఉన్నట్టు మనకు రికార్డ్స్ లో కనబడుతుంది. అయితే తన తర్వాత నాయకత్వపు అధికారాన్ని లేకపోతే అవకాశాన్ని, ఆ మినిస్ట్రీని కుమారులకు దారాదత్తం చేయమని అడగడంలే మోషే. నా తర్వాత నా పెద్ద కొడుకు ఈ యొక్క మినిస్ట్రీ ఇవ్వమని దేవుడిని అడగడంలే. నా తర్వాత 2వ వాడు చాలా మంచివాడు,
వానికి ఇవ్వమని తండ్రి దగ్గర మొరపెట్టినట్టుగా మనకు కనబడడం లే. అయితే ఒక నాయకుడిని ఏర్పాటు చేయి ప్రజల కొరకని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తానికే దేవుని పనిని వదిలేస్తున్నాడు మోషే. అది సంఖ్యాకాండం ఇందాక చదువుకున్నాం మనం, 27:18 కూడా మనకు కనపడింది. దేవుని పనిని దేవుని చిత్తానికే వదిలేస్తున్నాడు. ఆ రెండవ నాయకుడిగా ఎవరిని ఏర్పాటు చేయాలనో అది దేవునికే వదిలేస్తున్నాడు. అలా వదిలేయటం మనకు క్షేమం, మనకు సమాధానం కూడా. దేవుడు అప్పటికే సిద్ధపరిచిన నూను కుమారుడైన యెహోషువను అభిషేకించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సెకండ్ లైన్ లీడర్షిప్ ను మోషే తయారు చేయటం, దానిని దేవుడు సపోర్ట్ చేయటాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. దేవుని పనిలో భాగస్వామ్యం కలిగి ఉండాలనేది మనం నేర్చుకోవాలి. అంతా మనమే చేయాలి, అంతా నేను ఒక్కడనే చేయాలి. మనం చాలా సార్లు ఇదంతా నేనే చేయాలి, ఆ పేరు ప్రతిష్ఠ ఏదైనా వస్తే నాకే రావాలి, ఆ గొప్పతనం నాకే ఆపాదించబడాలని చాలా సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. అయితే దేవుని పనిలో భాగస్వామ్యం ఉండాలనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని పని, దేవుని రాజ్య విస్తరణ అది ఒక రిలే రేస్ లాంటిది. మన ముందున్న వాళ్ళు మనకు అప్పగించినారు, మనము మన తర్వాత తరానికి అందించాలి. ప్రభువు కూడా తాను చేయగా మిగిలిన పనిని తన శిష్యులకు అప్పగించినాడు. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని శిష్యులకు తన యొక్క పరిచర్యను అప్పగించి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు తన తర్వాత మనల్ని నడిపించటానికి పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తకి తండ్రిని వేడుకున్నట్టు వచనగలుగుతాం. కాబట్టి ఆదరణకర్తగా ఉండటానికి తండ్రిని వేడుకున్నట్టుగా మనము చూస్తాం. ఎంతటి బాధాకరమైన పరిస్థితి అయినా, ఎంత కఠినమైన ఆజ్ఞ అయినా మోషే దేవుడికి విధేయత చూపించి దేవుడు చెప్పినట్టుగా ఒప్పుకొని మరణించటానికి ఆ యొక్క పర్వతం పైకి వెళ్ళాడు. ఇది చాలా పిటియబుల్ సిచ్యువేషన్ గా మనకు ఊహిస్తే అర్థమవుతుంది. ఈ విధంగా విధేయత చూపించడంలో మోషే యేసు ప్రభువును పోలికగా చూపెడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మోషే అయితే ఎంతో ఘనంగా, మర్యాదగా, మరణించాడు. అయితే ఎంతో శ్రమపడి, హింసించబడి, హీనంగా చూడబడి, అవమానించబడి శిలువ పైన మరణించాడు. ఇద్దరి మరణాల్లో ఎంత తేడా ఉంది చూడండి. తాను అప్పగించబడి చంపబడతానని యేసు ప్రభువుకు కూడా ఈ లోకంలోకి రాకముందే తెలుసు. అయితే ఇద్దరి మరణాల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాలి. మోషేను దేవుడు ఆ సమాధి ఎక్కడుందో ఇంతవరకు తెలియదని అంత రహస్యం ఎందుకు? అంత వివరణ చాలా మంది చాలా థియరీస్ దాని గురించి చెప్తా ఉంటారు. ఇలా అయి ఉండొచ్చు, ఇందుకు అయి ఉండొచ్చు, అందుకు అయి ఉండొచ్చు అని. అయితే మనం దేనిని తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే బైబిల్లో అది చెప్పబడలేదు. వెన్ ది బైబిల్ ఈజ్ సైలెంట్, యూ షుడ్ ఆల్సో బి సైలెంట్. కొన్ని విషయాలు బైబిల్లో చెప్పబడనప్పుడు వాటి గురించి మనం ఊహాగానం చేయవలసిన అవసరం లేదనుకుంటాను నేను. కాబట్టి దేవుడు ఎందుకు దాన్ని అంత రహస్యంగా ఉంచాడో నేటికి తెలియదు. దేవుడే మోషేను సమాధి చేశాడు. అదే దేవుడే యేసు ప్రభువును సమాధిలో నుండి బయటకు పునరుద్ధానునిగా తీసుకొని వచ్చాడు. God buried Moses, but the same God raised Jesus from the sepulchre. ఆత్మ దానిని దయచేసిన దేవుణ్ణి చేరిన తర్వాత శరీరం ఎక్కడున్నా పర్వాలేదు. మోషే ఆత్మ దేవుణ్ణి చేరింది, ఇంకా శరీరం ఎక్కడున్నా పర్వాలేదు. మోషే మరణం తర్వాత ఇశ్రాయేలీలు అరణ్యంలో 30 దినాలు సంతాప దినాలుగా ప్రకటించుకున్నట్టుగా మనము చూస్తాం. మోషే బ్రతికి ఉన్నప్పుడేమో చంపడానికి రాళ్ళు తీసుకున్నారు అందరూ. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత సంతాప దినాలుగా 30 దినాలు ప్రకటించుకొని అందరూ ఏడుస్తున్నట్టుగా మనం చూస్తాం. చాలా మంది తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకొని వారి మరణం తర్వాత వెక్కి ఏడవటం, సమాధులు చాలా అట్టహాసంగా ఆర్భాటంగా నిర్మించటం కూడా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇశ్రాయేలీయులు కూడా
మోషేను బ్రతికి ఉన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపడానికి, వేరే నాయకుని ఏర్పాటు చేసుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి, నువ్వు మాకు అవసరం లేదని, నీళ్లు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, ప్రతి చిన్న విషయంలో మోషే విషయంలో సనుక్కున్న వాళ్ళు ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత ఆయన గురించి సంతాపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైనా పోగొట్టుకున్నాకే దాని విలువ తెలుస్తుంది. ఆరోగ్యమైన, తల్లిదండ్రులైనా, డబ్బైనా, ఏదైనా అది ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, దాన్ని పోగొట్టుకున్న తర్వాత దాని విలువ తెలుస్తుంది. అలాగే వీరు మోషేను పోగొట్టుకున్న తర్వాత మోషే విలువ ఏంటో వీరికి అర్థమవుతాను. కొందరి మరణ సంతాపం ఎన్ని రోజులైనా తీరదు. వారు జ్ఞాపకం వచ్చినప్పుడంతా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా మోషే యొక్క మరణం కూడా ఇశ్రాయేలీయులను 30 రోజుల పాటు ఎంతో సంతాపానికి గురి చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ప్రభు మరణాన్ని ప్రతిసారి బల్ల దగ్గర మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రమలను, ఆయన పొందిన హింసలను, ఆయన పొందిన గాయాలను ప్రతిసారి ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువే చెప్తున్నాడు ఆ మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి అని చెప్తున్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రభు బల్ల దగ్గరికి చేరి రావాల్సిన వారంగా ఉన్నాం. మన స్థానంలో మనకు బదులుగా ఆయన పొందిన శ్రమ, వేదన జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి స్తుతించి ఆ బల్లలో పాల్గొనవలసిన వారంగా ఉన్నాం. అది ఆచారమా అండి? అది మనకు ప్రభు నెరవేర్చమని చెప్పిన ఒక ఆచారమా? ఆజ్ఞ. అది ఆచారం కాదు, అది ఒక ఆజ్ఞ. కరెక్ట్. అది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. మన ఆత్మీయ జీవితాన్ని నడిపించటానికి అవసరమైన శిక్షణలో భాగంగా ప్రభు దాన్ని మనకి ఇచ్చిపోయాడు తప్ప అది ఆచారం కాదు. అది అందరూ ఏదో ప్రసాదం తీసుకున్నట్టు మనం కూడా పోయి మన చర్చిలో తీసుకునే ఒక ప్రసాదం అయితే కాదు. కాబట్టి ఆయన మన స్థానంలో మనకు బదులుగా పొందిన శ్రమ జ్ఞాపకం చేసుకుంటూ మనము బల్లలో పాల్గొనవలసిన వారంగా ఉన్నాం. సాధు సుందర్ సింగ్ ఒక మాట అంటాడు, మనం పరలోకానికి వెళ్ళాలని ఆశపడేది అక్కడ బంగారు వీధులు ఉంటాయని కాదు, అక్కడ ఉద్యోగం చేయాల్సిన పని ఉంటది అని కాదు, అక్కడ మనం ప్రియులను కలుసుకోవడానికి వెళ్ళాలని కాదు, కానీ మన కొరకు శ్రమపడి, మన కొరకు హింసించబడి మరణించిన ప్రభువును కలుసుకోవడానికి మనం పరలోకానికి వెళ్ళాలని ఆశపడాలంటాడు సాధు సుందర్. ప్రభువుని చూడడానికి అత్యాశతో మనము పరలోకానికి వెళ్ళాలనుకోవాల్సింది తప్ప ఇంకా వేరే కారణం ఏమీ ఉండకూడదు అంటాడు. కాబట్టి కనాను సరిహద్దులకు ఇశ్రాయేలీయులను తీసుకొని వచ్చిన మోషే వారిని అక్కడ వదిలేశాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ధర్మశాస్త్రం మనల్ని విమోచించలేదని మనకు అర్థమవుతుంది. అదే విషయాన్ని గ్రంథకర్త హెబ్రీ గ్రంథంలో 7వ అధ్యాయం 19వ వచనం మొదటి భాగంలో మనకు చెప్తాడు. చూస్తారా అంటే అది అర్థమవుతుంది మనకు. హెబ్రీలోకి రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు అని రాస్తున్నాడు గ్రంథకర్త. ధర్మశాస్త్రం మనల్ని విమోచించలేదని అదంతా చదివితే మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రము పాపపు ఒప్పుకోలనే అరణ్యంలోకి మనల్ని తీసుకొస్తుంది, కానీ మనల్ని కనానులోకి ప్రవేశపెట్టడానికి దానికి శక్తి లేదు. యెహోషువ, యేసుకు మారుపేరైన యెహోషువ మాత్రమే మనల్ని కనానులోకి తీసుకెళ్లగలుగుతాడని మనకు అర్థమవుతుంది. ఇది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ భాగంలో మనకు కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసేను అని రాయబడి. కాబట్టి ధర్మశాస్త్రం చేయలేని పని అంటే మోషే చేయలేక వదిలేసినట్టుగా మోషేతో అది కాదు, యెహోషువతో మాత్రమే అది అవుతుంది. ధర్మశాస్త్రం వలన అది కాదు, యెహోషువ వలననే, యేసు ప్రభు వలననే అది అవుతుందని మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం పాపపు ఒప్పుకోలనే అరణ్యంలోకి మనల్ని తెస్తుంది, కానీ కనానులోకి మనల్ని ప్రవేశపెట్టలేదు. అది
మనం గమనించాలి, అది మనం గ్రహించాలి. యూదులకు మోషే ఎలాగో ఆధునిక మతస్థులకు పౌలు కూడా అలాగే యేసు ప్రభు కంటే గొప్పవాడైనట్టుగా మనము భావిస్తూ ఉంటాం. అయితే మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మనం గ్రహించాలి. పాత నిబంధనలోని ప్రవక్తలందరికంటే గొప్పవాడు మోషే. ప్రభు కూడా ఒకసారి అంటాడు, ఇదిగో ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రవక్తలందరికంటే యేసు ప్రభు గొప్పవాడు అన్న విషయాన్ని మనము ఆయన మాటల్లోనే వింటాం. మోషే ఇశ్రాయేలీయులను ఫరో బానిసత్వం నుండి విడిపిస్తే, యేసు ప్రభువు సాతాను బానిసత్వం నుండి, శాశ్వత మరణం నుండి, నరకం నుండి, తీర్పు నుండి మానవాళినంతా విడిపించినట్టుగా మనకు తెలుసు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులు మాత్రమే ఐగుప్తులో నుండి బయటకు తెచ్చాడు, గాని మన ప్రభు మానవాళినందరినీ మరణం నుండి విడిపించినట్టుగా మనం చూస్తాం. ప్రభువు మోషే కంటే సాత్వికుడు. మోషే సాత్వికుడని తండ్రి సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూసాం. అయితే యేసు ప్రభు నేను మిక్కిలి సాత్వికుడనని ఆయనే చెప్తాడు. ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా సులభమని, ఆయన కాడి మోయడం చాలా సులభమని ప్రభువే చెప్పినట్టుగా మనం చూస్తాం. పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాను మోషే ఇశ్రాయేలీయుల కోసం సంపాదించి పెడితే, సమస్త మానవాళికి, ప్రపంచమంతటికి పరలోకాన్ని ప్రభు సంపాదించి పెట్టాడు. నేటికి ప్రభు లోకమంతటిని పరలోకం వైపు ఆహ్వానిస్తున్నాడు, ఆకర్షిస్తూనే ఉన్నట్టు మనకు కనబడుతుంది. మోషేకి ఇవ్వబడిన ఆజ్ఞలు రాతి పలకల మీద వ్రాయబడితే, యేసు ప్రభు తన ఆజ్ఞలను మన మాంసం గుండెల మీద లిఖించినట్టుగా మనం చూడగలుగుతాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శరీరంతో పాలస్తీనాలోకి ప్రవేశించటానికి మోషేను తిరస్కరించిన దేవుడే రూపాంతర కొండ మీద ఏలియాతో సహా మోషేను అనుమతించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు పిస్గా కొండ మీదనే ఆపివేసిన దేవుడు మోషేను యేసు ప్రభుతో మాట్లాడటానికి, ఆయన మరణానికి ముందు, ఆ ట్రాన్స్ఫిగరేషన్ కు ముందు రూపాంతరపు కొండ మీద మోషేతో దేవుడు సాక్షాత్ యేసు ప్రభువే అనేక విషయాలు మాట్లాడుతున్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. మోషే మరణంతో ఇశ్రాయేలీయులు దిక్కులేని వారిగా ఫీల్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడితో మన పరిస్థితి ఏంటి, దీని తర్వాత మన ప్రయాణం ఎలాగు అని వాళ్ళు ఫీల్ అయిపోయి ఉండొచ్చు. అయితే మన ప్రభువు మిమ్మల్ని అనాథలుగా విడవనని మనతో చెప్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సాక్షిగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క సహాయంతో మనల్ని పరమ యెరూషలేము వైపుకు మన ప్రభు తీసుకుని వెళ్తున్నాడు. అలాంటి ప్రయాణం కొనసాగాలని మనం ప్రార్థన చేద్దాం. అనేక మందిని పరలోకం వైపు ఆహ్వానిద్దాం. అనేక మందిని పరలోకం వైపు, ప్రభు రాజ్యం వైపు ఆకర్షిద్దాం. అట్టి కృప దేవుడే మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఓవర్ టు స్వరూప్. ఆమేన్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. చక్కని వాక్యాన్ని మోషే జీవితం నుంచి మాకు అందరికీ అందించినందుకు మీకు ప్రత్యేక వందనాలు. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తున్నామండి. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నామండి. సర్వకృపానిధి తండ్రి దేవ, ఈ ఉదయకాలాన్ని మాకు ఇచ్చి అద్భుతమైనటువంటి మరి మోషే యొక్క వ్యక్తిగత జీవితంలో నుంచి మీరు ఆయన్ని ఎన్నుకున్నటువంటి అనేక బిరుదులతో, పదవులతో మరి తండ్రి ఆయన బలపరిచి 42 అద్భుతాలు చేయడానికి కారణమైనటువంటి ఈ సంగతులను వివరించినటువంటి అయ్యగారిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నేను ఇత్తబడినటువంటి వాక్య సందేశంలో తండ్రి వాస్తవానికి మరి మీ వెలుగులో ఉండడమే శక్తి, మీతో నడవడమే నిజమైనటువంటి అద్భుతము. ఇలాగ ఎన్నో విషయాలు గ్రహింపజేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఒక నాయకత్వంలో ఉన్నటువంటి లక్షణాలు, మరి ఇతరులకు పరిచర్య విషయంలో ఎలాగా అప్పచెప్పాలనేటువంటి విషయాలు, ఆయనకు ఉన్నటువంటి ఎన్నో మరి శారీరకమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆఖరి దినాలలో మీ పైన పరిపూర్ణంగా ఆధారపడి తండ్రి మీరు
ప్రార్థనకు ఉత్తరం మీకున్న సంతోషముగా దాన్ని అంగీకరించి మీ మాట చొప్పున ప్రవర్తించి విధేయత కలిగి దాని ద్వారా వచ్చేటువంటి గొప్ప లాభాలను ఈరోజు మోసే జీవితం ద్వారా మాకు వర్ణించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయా మీ చిత్తంను జరిగించే విషయంలో మా జీవితాలను కూడా కట్టుకొని విధేయత కలిగి మేలును పొంది మా జీవితాలను ఈ లోకంలో శక్తివంతంగా మార్చుకొని మీదట నిలబడేటువంటి కృపను మా అందరికి కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి తండ్రి అనేక సన్నివేశాలు గొర్రెల వల్ల మేము దారి తప్పుకున్నాము. మరి తండ్రి గొర్రె స్వభావము ఎన్నిసార్లు చెప్పినా తప్పిపోవడమే అని ఒక మంచి మాటను ఈరోజు మాకు వినిపించారు. మరి తండ్రి ఆత్మ సిద్ధముగా ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది. అనేక సమస్యల మధ్య ఉన్నప్పుడు మరి మీ యొక్క స్థితిని ఎరుగులేని వారు ఎన్నోసార్లు తప్పిపోయినా మీ యొక్క అపారమైన ప్రేమ మమ్మల్ని కప్పుచు వాత్సల్యంతోనూ మీ యొక్క అనురాగంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధి విధానానికి స్థితులు చెల్లిస్తుంటున్నాం. మరి తండ్రి అనే దేశంలో ఆయన మరి శరీరం ఎక్కడున్నా ఆత్మ మీలో ఉన్నది అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని తండ్రి గ్రహించగలిగి ఉంటున్నాం. మరి తండ్రి బ్రతికి ఉన్నప్పుడు రాళ్లతో కొట్టిన వారు చనిపోయినప్పుడు ఆయన విలువలను గ్రహించినట్లుగా ఈరోజు తండ్రి ఎన్నోసార్లు మా జీవితంలో అన్ని తండ్రి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటి విలువలను తెలియక ప్రవర్తించేటువంటి విధానాలు ఉన్నాయి. అవును స్వామి, మేము అలాగా కాకుండా మేము తండ్రి వాటిని దృష్టించి మనకు అనుకువ మెలకువ మీ కృపతో ముందుకు సాగడానికి మీ సహకారాన్ని అందించమని వేడుకుంటున్నాం. మా మనోన్నతరాలు వెలిగించినందుకే మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఉదయాన్ని మాకు అనుగ్రహించి మోసే జీవితంలో జరిగినటువంటి అన్ని విధాల తప్పిదాలు, మేలులు, ఆశీర్వాదాలు, ఘనకార్యాలు ఎంతో చక్కగా తండ్రి మరి వాటిని వర్ణింపజేసి ఉదయకాలాన్ని తండ్రి మాకు ఆశీర్వదించి ఈ మాటలు తండ్రి ఇప్పుడు ఇచ్చినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. నేను మరి సొలొమోను ఎదుట నిలబడిన వారు ధన్యులు కాదు కానీ మీ ఎదుట నిలబడిన వారు ధన్యులు. మోసే చేత నడిపించిన వారు ధన్యులు కాదు కానీ మీతో నడిపించబడే వారు ధన్యులు. ఎందుకంటే మరి తండ్రి అందరికంటే ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని మీరు కలిగిన దేవుడై ఉన్నారు. కాబట్టి మేము నమ్మకస్తులమై మాకు ఇచ్చినటువంటి పాత్ర చిన్నమైనప్పటికీ అందులో నమ్మకత్వాన్ని మరి మోసేకు ఉన్నటువంటి సాత్వికత్వాన్ని కలిగిన వారే ముందుకు సాగడానికి సహాయ సహకారాలు అందించండి. జ్ఞాన నేత్రములతో, విధేయతతో, తగ్గించే స్వభావంతో అనుక్షణము మీ యొక్క దృష్టిలో తండ్రి ఏకాగ్రత కలిగి ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగి ముందుకు కొనసాగడానికి సహాయ సహకారాలు అందించండి. మీ అపారమైన ప్రేమతో ఈ యొక్క మంచి ఉత్తర సందేశాన్ని ఇచ్చినటువంటి సురేశయ్య గారిని, అలాగే ఆయన పరిచర్యను, ఇంకా తండ్రి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు ఆయనకు మీరు మరి తెలియజేసి ఉంటున్నారు. వాటిని విశదీకరించే విషయంలో తండ్రి ఎలాంటి మరి తండ్రి అభ్యంతరాలు లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా తండ్రి ఆ మాటలు అర్థం చేసుకున్నటువంటి ఒక సంభాషణ ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. తండ్రి మీ మాటల్లో శక్తి, బలమును త్వరగా తండ్రి గ్రహించడానికి మీరు ఇచ్చినటువంటి ఆ విధానానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన పరిచర్యను ఆశీర్వదించండి. కృపలో తండ్రి ఆయన ఆరోగ్య విషయంలో మరి తండ్రి ఆయన కలిగిన సమస్తంలో తండ్రి మీ దీవెనకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. ఈ రోజు తండ్రి మరి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరున పెద్దలను, చిన్నలను మరి తండ్రి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి ఈ సహవాసం ద్వారా మా యొక్క పరిస్థితి తండ్రి ఆధ్యాత్మికంలో చక్కగా ముందుకు సాగడానికి దారి చూపినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఉదయాన్ని ఆశ్రయించి మాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు చెల్లిస్తుంటూ అలాగే తండ్రి యొక్క జూమ్ మీటింగ్ ఏర్పాట్లు ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మరి మేడం గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అమ్మగారి ఆరోగ్య విషయంలో మీకు కృపను దయచేయండి. కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. అలాగే తండ్రి మరి ఈ యొక్క అనంతపురం జిల్లాలో ప్రాంతంలో అనేక చోట్ల తండ్రి ఆమె చేస్తున్నటువంటి వారు చేస్తున్న పరిచర్యలో ఎన్నో విషయాలు తండ్రి మరి అద్భుతమైనటువంటి కార్యాలు ఉంటున్నాయి. వాటన్నిటిని చక్కగా తండ్రి ముందుకు సాగించుకొని చూడగా మీ కృపా శక్తులతో ముందుకు కొనసాగించండి. అలాగే నేను తండ్రి మరి ఎంతో ఉదయకాలం నుంచి మరి మేల్కొని మరి ఇప్పుడు ఎంతో మంది తండ్రి ముందుకు వచ్చారు. మరి తండ్రి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ మరి నడిపించడంలో మరి వారందరినీ కూడా మీ యొక్క వాత్సల్యం చేత భద్రపరచండి. వారి అవసరాలను, వారి యొక్క స్థితిగతులు ఎరిగిన వాడై ఉండి సహాయకరంగా ఉండమని వేడుకుంటున్నాం. తండ్రి ఇక్కడ తండ్రి పెద్దలు ఉన్నారు, వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు ఉన్నారు. వాళ్ళ అనుభవాలు ప్రార్థనలో మరి ఉదయమే లేచి మరి పంచుకొని అందరి కొరకు, దేశం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయించుండగా మరి అలాంటి పెద్దలందరినీ తండ్రి గౌరవిస్తూ తండ్రి వారి విషయంలో ఆనందపడుతున్నాం. అయ్యా తండ్రి వారి ఓపికను బట్టి, వారికి ఇచ్చిన ఆ యొక్క ఆలోచన బట్టి స్థితులు చెల్లిస్తున్నాం. తండ్రి ఆత్మ సిద్ధమే కానీ శరీరము మరి తండ్రి నీరసమైగా ఉంటున్నదని చెప్పినప్పటికీ కూడా వారి శరీర బలహీనం ఉండి కూడా ఉదయాన్నే ఎదుర్కొంటుండగా తండ్రి
ఆయా వారిని పెద్దలను ఆశీర్వదించండి, మీ కృపలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి యొక్క సహవాసాన్ని ముందు కొనసాగిస్తున్నందుకు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మందితో ఇలాగ మేము నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఇక్కడ ఎత్తబడుతున్న ప్రతి మాట అనేకుల్లో ఫలించడానికి మేము ఒక తండ్రి కారణివ్వడానికి సహాయం దయచేయమని మరి తండ్రి దీని ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకు. ఆమేన్. 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 పరలోకమందున్న తండ్రి, పరలోక నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మందినాన్ని మాకు దయచేయము, అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు, ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం మన అందరికి తోడునుడై ఎండదండగా నిలిచి చక్కగా మనం నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. సురేష్ బాబాయ్ గారికి ఒక క్వశ్చన్ వేస్తున్నాను. చెప్పండి డాక్టర్. అదే అంటే క్వశ్చన్ కాదు, ఆన్సర్ కూడా నేను చెప్పేస్తాను. అంటే మీరు చెప్పారు మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, యాక్సెప్ట్ చేస్తాను అంటే కాన్ఫిడెంట్, ట్రస్ట్ వర్ది. బట్ సాత్వికుడు అన్న వర్డ్ దేవుడు ఎందుకు ఉపయోగించాడో నాకు ఫస్ట్ అర్థమైంది కాదు. సాత్వికుడా? ఒకసారి అతను పుటలు వెనక్కి తిరిగి ఇస్తే సాత్వికుడని ఎవరైనా చెప్పగలరా? అతను రాజు హేరోదు రాజు కూతురు ఇంట్లో పెరిగాడు. మనం అప్పుడప్పుడు మోజెస్ మూవీస్ చూస్తాం. ఆ టైంలో ఈ యుద్ధాలు అంటే ఇశ్రాయేలీలతో, ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టుగా ఇశ్రాయేలీలు ఇద్దరు పోట్లాడుకుంటుంటే వాళ్ళకి సమాధానంగా ఎందుకురా పోట్లాడుకుంటున్నారు, మనం ఒకటే కదా, కాంప్రమైజ్ అయిపోయింది అంటాడు. అదే ఒక హెబ్రీడు ఒక ఈజిప్షియన్ చేస్తే చంపేస్తాడు. అంటే బేసిక్ గా నరహంతుడు అంటే వాడికి ఎంత కోపం ఉంటే నరహంతుడు చంపేయాలనంత వస్తుంది. సో హౌ కెన్ హీ బి సాత్వికుడు కదా? సాత్వికుడుగా మార్చబడ్డాడండి, తీర్చబడ్డాడు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత సాత్వికుడు. అదే అంటే నేను ఏంటి కన్వే చేద్దాం అనుకుంటున్నానంటే, మన గుణగణాలు ఎలాంటివైనా సరే అది మారు అంటే పూర్తిగా ఆపోజిట్ గా మార్చేసే దేవుని శక్తి దేవుడిలో ఉంది. ఆయన సాత్వికుడు అనే టైటిల్ ఇవ్వగలిగారు అంటే మనం కూడా మన బలహీనతలను బట్టి కృంగిపోక్కర్లేదు. మనల్ని దానికి ఆపోజిట్ గా, సపోజ్ ఒకవేళ స్టూడెంట్స్ అనుకో చదువుకోవట్లేదు, గుర్తుండట్లేదు, నేను చదవలేను, నేను కాంపిటీషన్ లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాలేను అని అనుకున్నారు అనుకో, దేవుని పాదాల దగ్గర ఆ ఇష్యూ పెడితే దాన్ని టాపర్ గా చేసేస్తాడు దేవుడు, చేయగలుగుతాడు దేవుడు. మన సామర్థ్యం కాదు, దేవుడి సామర్థ్యం మన జీవితంలో ప్రతిఫలిస్తాయి. అది మన లక్షణాలను కూడా మార్చేయగల దేవుడు. అలాగే పౌలు గారు సౌలుగా ఉన్న పౌలుగా చేసేసారు కదా. పౌలుగా ఉన్న ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎంత అందులో లాస్ట్ బట్ వన్ ఏంటంటే, మీరు చెప్తారా లేదా అనుకుని క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను. మోసెస్ ఈ లోకంలో దేవుని అదే తన వాగ్దాన భూమి చూడలేకపోయినా దేవుడు తనకి ఆధిక్యత ఇచ్చారు. ఆత్మలో దేవుడు తన స్వంత అది కూడా ఎంత ఆధిక్యత అంటే జీసస్ ని కంఫర్ట్ చేయడానికి పంపించబడ్డారు. దేవుడు శరీరూపంలో ఉన్న యేసయ్యని కంఫర్ట్ చేయడానికి ముగ్గురులో ఒకరు కదా, ఏలియా చేశారు కదా, ట్రాన్స్ఫిగరేషన్ చేసి ఆ రూపాంతరం చెందినప్పుడు ఆ మహిమ దాంట్లో ఈ శిష్యులు అలాగా నిశ్చేష్లే మూర్చిల్లారని ఉంటది బైబిల్లో. అంత ఆధిక్యత మోసెస్ కి ఇవ్వగలిగారు. అంటే మనం కూడా పాస్టర్స్ కి గాని ఎవరికన్నా దేవుని చిత్తం కంప్లీట్ గా చేస్తున్న వాళ్ళకి ఒక చిన్న సందేశం ఏంటంటే, ఈ లోకంలో చాలా మంది ఆర్గ్యూ చేస్తారు, మేము దేవుని కొరకు ఎంతో నమ్మకంగా ఉన్నాం, మాకు దేవుడు ఏమి ఇచ్చాడు అని అనుకుంటారు. అంటే మనసులోనే అనుకుంటారు, పైకి అనకపోయినా. ఒక్కొక్కసారి దేవుని ఆజ్ఞల్ని కంప్లీట్ గా కూడా నెరవేరుస్తారు. ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా చర్చ్ లో LF లో ఆదివారం ఎగ్జామ్ రాయరండి. చాలా సంవత్సరాలు ఆదివారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సండేనే జరుగుతాయి. చాలా మంది కొంతమంది లూజ్ అయిపోయారు, జాబ్స్ లూజ్ అయిపోయారు. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ సండేనే కదా, గ్రూప్ 1 అలాంటి ఏదైనా చెయ్యాలన్నా. ఒక్కొక్కసారి ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో
ఫ్రైడే పెట్టేవాళ్ళు, నీట్ కూడా కంపల్సరీ సండే పెడతారు. అవును. అందువల్ల కొంతమంది కోల్పోయారు ఈ లోకంలో. ఏంటి, డాక్టర్లు అవడానికి గాని, ఇంజనీర్లు అవడానికి గాని, మరొకటి అని. కానీ దేవుని ఆజ్ఞను ఒబే చేశారు కాబట్టి ఈ లోకంలో వాళ్ళకి కనిపించని దీవెన కనిపించకపోయినా పరలోకంలో వాళ్ళకి ఎక్కువ దేవుడు ఆశిస్తాడు అనేది మనం మెసేజ్ క్యారీ చేద్దాం. అలా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి అసంతృప్తి అనేది ఉండదు. రెండోది నిజమే, సాత్వికుడు అనేది ఎలా వచ్చింది అనుకుంటున్నాను అంటే, చెప్పినట్లుగా 40 days ఉపవాసం ఉండడం అంటే సామాన్యం కాదు. కొండ మీదకి వెళ్ళిపోయాడు, ఆ కొండ మీద ఏం దొరకవు. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఎక్కువ దేవుని సన్నిధిలోనే నేర్చుకుంటాం అంతే. నేర్చుకుంటాం. ఆ దీనత్వం దేవుని సన్నిధిలోనే వస్తుంది. అది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ క్వశ్చన్ నేను వేద్దాం అనుకున్నాను. మోసెస్ ఎక్కడ చూసి అసలు వచ్చే అది అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్. మంచిదండి. థ్యాంక్ యూ అండి అందరికి, సురేష్ బాబు గారికి, మరి ప్రార్థించిన విజయ్ కుమార్ గారికి, మరి డౌట్స్ అడిగి క్లారిఫై చేసిన డాక్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటే అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి. దయచేసి మీరు ఇంకొకసారి ఈ మెసేజ్ చూడాలనుకుంటే బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ. ముగించుకుందామండి.